జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ అధికారిక పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అన్నమాట. 1947 ఆగస్టు 14వ తేదీన బ్రిటిష్ ఇండియా విభజన సమయంలో పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. సరే, ఆ దేశం ఏర్పడడానికి మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది దౌర్భాగ్యులు కూడా కారణం అన్నమాట. ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్తో మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ఈ దేశం అయితే పుట్టింది. మొదట్లో పాకిస్తాన్ రెండు భాగాలుగా ఉండేదన్నమాట. ఒకటి వచ్చేసి పశ్చిమ పాకిస్తాన్, మరొకటి వచ్చేసి తూర్పు పాకిస్తాన్. ఈ తూర్పు పాకిస్తానే ఇప్పుడు మనం చూసేటటువంటి బంగ్లాదేశ్ ఉంది కదా, అది ఒకప్పుడు పాకిస్తాన్ లోనే భాగం అనమాట. 1971లో జరిగినటువంటి యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా మారిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా 24 కోట్లకు పైగానే ఉండాలి. జనాభా పరంగా ప్రపంచంలోనే ఇది 5వ స్థానంలో ఉన్నటువంటి దేశం అనమాట. పాకిస్తాన్ కు తూర్పున మన భారతదేశం, పశ్చిమాన వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఇరాన్, ఉత్తరాన వచ్చేసి చైనా, దక్షిణ అరేబియా సముద్రం ఉన్నాయి. అయితే మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందు చాలా కాలం వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉన్నింది. మధ్యలో కొంతకాలం పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కువ సంవత్సరాలు మాత్రం కాంగ్రెస్ పరిపాలనే కొనసాగిందనమాట. ఆ రోజుల్లో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ చాలా దర్జాగా, హుందాగా కాలు మీద కాలు వేసుకొని బతికింది. మన దేశంలో వాడేటటువంటి 500 రూపాయల నోట్లు, అలాగే 1000 రూపాయల నోట్లు ఫేక్ గా ముద్రించి వాటిని మన దేశంలోకి పంపించేదన్నమాట. ఆ నకిలీ నోట్లను ఇక్కడ చలామణి చేసి వాటి ద్వారా డాలర్లు సంపాదించి పాకిస్తాన్ తన ఖజానానైతే నింపుకుంటా ఉన్నది. చూడండి ఏమి దరిద్రమో. అంతేకాదు ఆ రోజుల్లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య నేరుగా వాణిజ్య సంబంధాలు కూడా ఉంటా ఉన్నాయి. క్రాస్ బార్డర్ వ్యాపారం కూడా కొనసాగుతా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ మన దేశంలో ఎన్ని బాంబు పేలుళ్లు జరిపినా, ఎన్ని ఉగ్రవాద దాడులు చేసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ తో సంబంధాలు మాత్రం కొనసాగిస్తానే ఉంది. దీంతో పాకిస్తాన్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందన్నమాట. కానీ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడైతే మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచే పాకిస్తాన్ కు అసలు సిసలైనటువంటి కష్టాలు, నష్టాలు అన్ని కూడా మొదలైపోయినాయి. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ తన పాత అలవాట్లయితే మార్చుకోవాలా, ఉగ్రవాదాన్ని ఆపలా. దీంతో మన మోడీ గారు పాకిస్తాన్ గట్టిగానే బుద్ధి చెప్పినారు. పాకిస్తాన్ తో ఉన్నటువంటి చాలా వరకు సంబంధాలను నిలిపేశారు. అలాగే క్రాస్ బార్డర్ వ్యాపారాన్ని కూడా ఆపేశారు. అంతేకాదు పాకిస్తాన్ చేస్తున్న ఫేక్ కరెన్సీ రాకెట్ గురించి పూర్తిగా తెలుసుకున్నటువంటి మన మోడీ గారు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే డిమానిటైజేషన్. మీకు తెలుసు కదా, మన దేశంలో ఉన్నటువంటి పాత 500 నోట్లు, అలాగే 1000 రూపాయల నోట్లు ఒక్కసారిగా ఉన్న ఫలంగా రద్దు చేసి పారేశారు. వాటి స్థానంలో పూర్తిగా కొత్త నోట్లను అయితే తీసుకొచ్చారు. కొత్త ఇంకు, అలాగే కొత్త భద్రతా టెక్నాలజీ, అలాగే కొత్త సాఫ్ట్వేర్ తో ఈ నోట్లను అయితే రూపొందించారు. దీంతో పాకిస్తాన్ పెద్దగా దెబ్బతినిపోయింది. ఈసారి నకిలీ నోట్లను ముద్రించడం వాళ్ళకి అసలే వీలు కాకుండా పోయిందన్నమాట. అసాధ్యమైపోయింది. అంతేకాదు పాకిస్తాన్ ఆర్థికంగా బలహీనపరచడానికి మన మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపైన కూడా ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సమస్యల్లో చిక్కుకుపోయిందన్నమాట. ప్రస్తుతం ఈ పాకిస్తాన్ కు ఉన్నటువంటి మొత్తం అప్పు $286.8 బిలియన్ చేరుకునిందన్నమాట. ఇది ఆ దేశ జీడిపిలో దాదాపు 70%. ఈ పాకిస్తాన్ పన్నుల వసూలు పరిస్థితి కూడా చెప్పాలంటే చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళ ట్యాక్స్ టు జీడిపి నిష్పత్తి కేవలం 9 నుంచి 10% మాత్రమే. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇది చెప్పాలంటే చాలా తక్కువ. ఇక మరో పెద్ద సమస్య ఏంటంటే నీటి వ్యవహారం. మన మోడీ ప్రభుత్వం ఈ సింధు నది నీటి ప్రవాహాన్ని కట్టడి చేయడంతో పాకిస్తాన్ వ్యవసాయం తీవ్ర స్థాయిలో దెబ్బతినిపోయింది. దీనివల్ల ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడిపోయింది. ఇక విదేశీ మారక నిల్వలు కూడా పాకిస్తాన్ కు పెద్ద సమస్యగా మారిపోయినాయి. ఇకపోతే ఈ 2026వ సంవత్సరం స్టార్టింగ్ లో పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్నటువంటి విదేశీ నిల్వలు ఎంతో తెలిసిన సుమారుగా $3 బిలియన్ మాత్రమే. ఇవి కేవలం 2 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయన్నమాట. అందుకే పాకిస్తాన్ విదేశీ అప్పులు తీర్చడానికి, అలాగే చమును కొనడానికి IMF, అలాగే సౌదీ అరేబియా, చైనా వంటి దేశాలపైన పూర్తిగా ఆధారపడుతుంది. ఇలాంటి సమయంలో ప్రపంచంలో మరో పెద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే మొదలైంది. అదే ఇరాన్ కు ఇజ్రాయెల్ కు మధ్యన యుద్ధం. ప్రపంచం మొత్తం కూడా ఉద్రిక్తంగా ఉన్నటువంటి ఈ సమయంలో పాకిస్తాన్ కు మరొక పెద్ద కరెంట్ షాక్ అయితే తగిలిందనమాట. ఇంతకు అదేంటయ్యా అంటే, IMF సంస్థ ఈ దిక్కుమాలేటువంటి పాకిస్తాన్ కు అప్పు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి $1,000 మిలియన్ నిధులను
ఈ ఐఎంఎఫ్ సంస్థ అయితే నిలిపేసిందనమాట. 2026 మార్చి నాటికి ఈ పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే ఐఎంఎఫ్ మధ్య జరిగినటువంటి చర్చలో ఎలాంటి నిర్ణయం లేకుండానే పూర్తి అయిపోయినాయి. పాకిస్తాన్ తన పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. 2025-2026 ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో 428 బిలియన్ రూపాయల రెవెన్యూ లోటు అయితే ఏర్పడిందనమాట. ఎవరికి? ఈ పాకిస్తాన్ కు. పాకిస్తాన్ యొక్క ట్యాక్స్ టు జీడిపి నిష్పత్తి కేవలం 10.6% మధ్య ఉండటం ఐఎంఎఫ్ కు పెద్ద ఆందోళనగా మారిపోయింది. అంతే కదా, ఎవడికైనా కూడా అప్పిచ్చేవాడికి ఒరే స్వామి ఎంతకో వీడు అప్పు తీరుస్తాడా లేడా అనేది డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఆ అనుమానమే ఈ ఐఎంఎఫ్ కూడా కలిగిందనమాట. ఇక పాకిస్తాన్ బడ్జెట్ అంచనాలు కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని చెప్పేసి ఈ ఐఎంఎఫ్ సంస్థ అయితే స్పష్టం చేసింది. ఇంధన రంగంలో పేరుకుపోయినటువంటి అప్పులు తగ్గించడంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. అలాగే అవినీతిని అరికట్టడంలో కూడా పెద్దగా పురోగతి అయితే కనిపించలేదంట. దీనికి తోడు భారత్ మరో పెద్ద దౌత్యపరమైనటువంటి దెబ్బ కూడా కొట్టింది. ఇంతకు అదేంటయ్యా అంటే పాకిస్తాన్ తన డబ్బులను ఉగ్రవాద కార్యకలాపాలకు అలాగే సైనిక అవసరాలకు మళ్లిస్తానని చెప్పేసి భారత అంతర్జాతీయ వేదికలపైన ఆధారాలతో సహా నిరూపించిందనమాట. ఈ ఒత్తిడి కూడా ఐఎంఎఫ్ నిర్ణయం పైన ప్రభావాన్ని అయితే చూపించింది. చివరికి ఈ ఐఎంఎఫ్ సంస్థ పాకిస్తాన్ కి ఇవ్వాల్సినటువంటి అప్పును మాత్రం నిలిపేసింది. ఫైనల్ గా పాకిస్తాన్ చేతిలో తీసుకొచ్చి బొచ్చి అయితే పెట్టింది. అది విషయం. ముందుగానే తిండికి తికాణా లేక సత్సారు, రొట్టి కూడా గతి లేకుండా పోయింది. పైగా ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఓచకోతర పైగా ఇప్పుడు అప్పు కూడా దొరకకుండా పోయింది. మొత్తానికైతే వీళ్ళకి రచ్చ రంబోలా ఎట్టుంటుందో కనపడుతుంది అనమాట. మిత్రులారా, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అలాగే దాని వెనకొన్నటువంటి అంతర్జాతీయ పరిణామాలు చూశారు కదా. అణిచివేతలను ఎదురిస్తూ వాస్తవాలను నిర్భయంగా వెలికి తీసేటటువంటి మన న్యూస్ అఖండ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అందరూ కూడా షేర్ చేయండి. ప్రపంచ రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు అలాగే ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.